ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మనం మొదలు పెట్టుకున్నాము. పోయిన వారం మనము సాంఖ్యయోగం అనే అధ్యాయంలో 28, 29 రెండు శ్లోకాలు చెప్పుకున్నాము. ఈరోజు 30వ శ్లోకం చెప్పుకుందాము. ఈ 30వ శ్లోకం ముందుగా ఏంటంటే, దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. ఇది జీవాత్మకు సంబంధించిన శ్లోకమే. సర్వదేహములలోనూ నివసించు జీవాత్మలు ఎప్పటికీ చంపబడునవి కావున అన్ని జీవరాశుల గురించి నీవు బాధపడవలసిన పని లేదు. దీని యొక్క వివరం కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ దేహి అని అన్నప్పుడు జీవాత్మ కానీ ఆత్మ కానీ ఈ రెండు దేహంలోనే నివసిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని దేహి అని మనము చెప్పుకోవచ్చు. దేహే సర్వస్య అంటే అన్ని దేహముల యందు, దేహి నిత్యం అవధ్యోయం అంటే చంపబడని జీవాత్మగా ఉన్నందున, అంటే అన్ని దేహముల యందు చంపబడని జీవాత్మగా ఉన్నందున అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అవధ్యోయ అంటే మరణించదు, అంటే జీవాత్మకు మరణం లేదు. జీవాత్మకు నాశనం ఉంది కానీ మరణం లేదు, ఆత్మకు మరణం ఉంది కానీ నాశనం లేదు. ఆ తేడాని మనం అంతకుముందు శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాము. భూతాని అంటే జీవరాశుల కోసము ఏమంటున్నాడు, అట్టి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని అంటే అన్ని జీవరాశుల కొరకు, నత్వం అంటే నీవు, త్వం అంటే నీవు, నశోచితు దుఃఖించుటకు అర్హత లేనివాడవు, అంటే దుఃఖించకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. బాధపడొద్దని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. అంటే అన్ని జీవరాశుల్లో జీవాత్మ నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా జీవాత్మకు మరణం అయితే లేదు, నాశనం అయితే ఉన్నది. మరణం లేనటువంటి అట్టి జీవాత్మ కోసం నువ్వు దుఃఖించకు అని అంటున్నాడు ఇక్కడ. ఇది శ్లోకం యొక్క వివరం చెప్పుకుంటే, మనకి 12వ శ్లోకము మొదలు పెట్టుకొని 30వ శ్లోకం వరకు అంటే 19 శ్లోకాలు జీవాత్మను, ఆత్మను, పరమాత్మలను గురించి చెప్పినవి. ఈ 3 ఆత్మల గురించి చెప్పిన శ్లోకాలే మనము పైన అంతా చదువుకుంటూ వచ్చాము. ఇంకా 19వ శ్లోకం విషయానికి వస్తే, జీవాత్మలు, ఆత్మలు, పరమాత్మలు ఈ 19 శ్లోకాల్లో, 19వ శ్లోకం కాదు, మొత్తం ఈ 12 నుంచి 30 వరకు ఉన్నటువంటి 19 శ్లోకాల్లో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ముగ్గురిని కలిపి చెప్పేటప్పుడు దేహి అనే పదాన్ని మాత్రమే ఉపయోగించారు. అయితే అన్నిటినీ దేహి అనటం వల్ల ఏమవుతుంది, ముగ్గురు పురుషుల వివరము తెలియకుండా పోతుంది. అయితే ముగ్గురు పురుషుల వివరం ఎక్కడ తెలియజేశారంటే, పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే అధ్యాయంలో అక్కడ విడదీసి చెప్పారు, క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు. అయితే అక్కడికి పోతే కానీ తెలియదు 3 ఆత్మల విషయం. అంత ముందు వరకు కూడా ఆ అధ్యాయం వరకు కూడా మొదటి నుంచి విడదీసి చెప్పకపోవడం వల్ల శ్లోకాలు, ఏ శ్లోకం ఏ ఆత్మ గురించి అనేది ప్రతి ఒక్కరూ భగవద్గీత రాసిన వాళ్ళు ఏ ఆత్మకి ఏ శ్లోకం అనే వివరం రాయలేదు. వాళ్ళు చదివే వాళ్ళకు కూడా ఆత్మల యొక్క వివరణ జ్ఞానం కూడా తెలియకుండా పోయింది. అయితే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత వరకు వచ్చేసరికి స్వామివారు అలా చేయవద్దని చెప్పేసి ప్రతి శ్లోకము
దేనిని ఉద్దేశించి చెప్పబడ్డదన్న వివరం చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎందువల్ల ఆ విధంగా తెలియజేయాల్సి వచ్చిందంటే, ఒకానొక జిజ్ఞాసి ఒక గురువు దగ్గర వెళ్ళి ఆయన ఏమడిగాడంటే, సాంఖ్యయోగం 20వ శ్లోకంలో నజాయితే అంటే పుట్టుక లేదని అన్నాడు. 27వ శ్లోకంలో ధ్రువం జన్మ మృతస్య పుట్టవలసిందేనని చెప్పిండు. ఇందులో అర్థం ఏంటి, రెండు మాటలు ఒకే ఆత్మకు వర్తిస్తాయా అని అతను అడిగితే, ఈ గురువు గారు ఏం చెప్పారు, ఈ భగవద్గీతలు ఏం రాసింది అదే చదువుకోమన్నాడు. అది చదివి అర్థంగా అడుగుతున్నానని భక్తులు అంటే దాని గురువు సమాధానం చెప్పలేకపోయింది అన్నట్టు. దాన్ని పక్క నుండి గమనిస్తూ ఉన్నటువంటి స్వామివారు అసలు భగవద్గీత ఇలా ఉండకూడదు అన్న ఉద్దేశానికి వచ్చిన వారై అప్పటి నుంచి భగవద్గీత రాయడం మొదలుపెట్టి అన్ని ప్రశ్నలకు సరి అయిన సమాధానం ఇచ్చేటట్లుగా భగవద్గీత వ్రాసి మనకి అందించారు. మిగిలిన ఏ భగవద్గీతలు చూసిన అందులో ఆత్మల యొక్క వివరము వివరించి ఉండదు. ప్రతి శ్లోకానికి పెద్ద పెద్ద సంస్కృత పండితులు, మేధావులు, స్వాములు, గురువులు ఎంతోమంది రాసినటువంటి భగవద్గీతల్లో ప్రశ్నలు పుట్టాయి, వాటికి జవాబులు కూడా దొరకలేదు. అది మన దురదృష్టము. అయితే ఆ జిజ్ఞాసి ఆ గురువు గారిని అడిగారు కదా, ఒకవేళ ఆ జిజ్ఞాసి కనుక స్వామివారు రాసిన త్రైత సిద్ధాంత భగవద్గీత చదివి ఉంటే మాత్రం అతనికి తప్పకుండా జవాబు దొరుకుతుంది. 30 విధాలుగా 3 ఆత్మల వివరాన్ని వరుసగా 3 భాగాల్లో వ్రాసి దాన్ని తర్వాత పేజీల్లో వ్రాసి పెట్టారు స్వామివారు. అది చూసి మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ యొక్క లక్షణాలు వరుసగా వివరించారు. జీవాత్మ నాశనం కలది, ఆత్మ నాశనం లేనిది, పరమాత్మ నాశనం లేనిది. జీవాత్మ మరణం కలది, మరణం కలది, పరమాత్మ మరణం లేనిది. జీవాత్మ అగ్నికి కాలదు, కత్తికి తెగదు, నీటికి తడవదు. కానీ ఆత్మ మాత్రం అగ్నికి కాలుతుంది, కత్తికి తెగుతుంది, నీటికి తడుస్తుంది. పరమాత్మ అయితే అగ్నికి కాదు, కత్తికి తెగదు, నీటికి తడవదు. జీవాత్మ జ్ఞాన దృష్టికి తెలియబడుతుంది, ఆత్మ జ్ఞాన దృష్టికి తెలియబడుతుంది, పరమాత్మ ఏ దృష్టికి కూడా తెలియబడదు. జీవాత్మ ఒక శరీరం లోపల ఒక చోటే ఉంటుంది, ఆత్మ శరీరం లోపల అంతటా వ్యాపించి ఉంటుంది, శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. పరమాత్మ అన్ని శరీరాల్లోనే కాకుండా బయట కూడా వ్యాపించి ఉంటుంది. జీవాత్మ, ఆత్మ ఈ రెండు శరీరం బయట లేవు, పరమాత్మ శరీరం బయట కూడా ఉన్నది. జీవాత్మ, ఆత్మ రెండిటికి ఆకారం అనేది ఉంది, పరమాత్మకు ఆకారం లేదు. జీవాత్మ, ఆత్మ రెండిటికి పేరు ఉన్నది, పరమాత్మకు పేరు లేదు. జీవాత్మలు ఎన్ని ఉన్నాయి అని అంటే జీవుల సంఖ్య అనేకము, అలాగే అనేకంగా ఉన్నాయి. ఆత్మ జీవుల సంఖ్యను బట్టి ఉంటుంది. ఆత్మలు పరమాత్మ ఏకమైనది. జీవాత్మ కర్మను అనుభవిస్తుంది, ఆత్మ కర్మను అనుభవించదు, పరమాత్మ కర్మను అనుభవించదు. జీవాత్మకి ఏ శక్తి లేదు, ఆత్మకు శక్తి ఉంది, పరమాత్మ శక్తే తానైనడు. జీవాత్మ ఒక ముద్దాయి అంటే తప్పు చేసినవాడు, ఆత్మ సాక్షిగా ఉన్నవాడు. జీవాత్మ ఆత్మకు భిన్నంగా పరమాత్మ ఉంటూ సాక్షి కూడా కాడు. జీవాత్మ గుణ వికారాలు ఉన్నాయి, ఆత్మ గుణ వికారాలు లేవు, పరమాత్మకు కూడా గుణ వికారాలు లేవు. జీవాత్మను విభూతి రేఖల్లో క్రిందిదిగా చెప్తాము, ఆత్మను మధ్యరేఖగా చెప్తాము, పరమాత్మను పైరేఖగా చెప్తాము. జీవాత్మ ఆరాధించేవాడు, ఆత్మ ఆరాధింపబడేవాడు, పరమాత్మ ఆరాధనలకి అందనివాడు. జీవాత్మ, ఆత్మలు రెండు సృష్టించబడినవి, పరమాత్మ సృష్టించినవాడు. జీవాత్మని జీవుడు అంటారు, ఆత్మను ఆత్మగా చెప్పుకుంటాము, పరమాత్మను దేవుడు అంటాము. జీవాత్మ ప్రళయం తర్వాత ఉండడు, ఆత్మ కూడా ఉండడు. ప్రళయం తర్వాత కూడా ఉండేది పరమాత్మే. జీవాత్మకు ప్రకృతి తల్లి మాత అవుతుంది, ఆత్మకు ప్రకృతి తోబుట్టు అవుతుంది, పరమాత్మకు ప్రకృతి భార్య అవుతుంది.
జీవాత్మ ఆత్మలో కలిసేవాడు. ఆత్మ జీవాత్మను పరమాత్మలో కలుపు మధ్యవర్తిగా ఉన్నవాడు. పరమాత్మ జీవాత్మను కలుపుకునేవాడు. జీవాత్మ శూన్యంలో లేదు, ఆత్మ కూడా లేదు, పరమాత్మ శూన్యంలో కూడా ఉంది. జీవాత్మ జగత్తులో ఒకచోట శరీరంలో ఉన్నవాడు, అలాగే ఆత్మ కూడా పరమాత్మ విశ్వమంతా ఉన్నవాడు. బతికి ఉండగా జీవాత్మ ఆత్మను తెలుసుకోగలడు. బ్రతికి ఉన్నప్పుడు ఆత్మ జీవాత్మను కలుపుకుంటుంది. బ్రతికున్న ఎవ్వరూ కూడా పరమాత్మను తెలుసుకోలేరు. జీవుణ్ణి పూజ చేయి ఆరాధించవచ్చు, ఆత్మను యోగంతో ఆరాధించవచ్చు. పరమాత్మకు సంబంధించి ఏ విధ పూజ, ఏ యోగము ఆరాధించలేము. జీవాత్మ కర్మ ఆధీనంలో ఉండేవాడు, ఆత్మ కర్మను అనుసరించేవాడు, పరమాత్మ కర్మకు సంబంధం లేనివాడు. జీవాత్మ కర్మ అనే కట్టెలు మోసేవాడు, ఆత్మ కర్మ అనే కట్టెలను కాలుస్తాడు, పరమాత్మ అగ్ని అయి ఉన్నవాడు. జీవాత్మని క్షరుడు అంటాం, ఆత్మని అక్షరుడు అంటాం, పరమాత్మను పురుషోత్తముడు అంటాం. జీవాత్మ గుడ్డివాడు, ఆత్మ చూపు గలవాడు, పరమాత్మ చూపు రూపు లేనివాడు. జీవాత్మ వ్యక్తుడు, ఆత్మ కూడా వ్యక్తుడే, పరమాత్మ అవ్యక్తుడు. జీవాత్మ కర్మబద్ధుడు, ఆత్మ జీవబద్ధుడు, పరమాత్మ అబద్ధుడు, అంటే ఆయనకి ఏ బద్ధము లేదు. ఇక తర్వాత జీవితంలో జీవుడైన వాడు జ్ఞానం ప్రకారంగా ఆత్మను మట్టుకే ఆరాధించాలి. ఈ విషయాన్ని తెలియజేయడం గురించే ఈశ్వరలింగాన్ని పెట్టి, ఈశ్వరలింగం మీద 3 విభూది రేఖలు పెట్టి, ఆ మధ్యలో ఉన్న రేఖకు ఎర్రని బొట్టు కూడా పెట్టుంటారు. నుదుటి మీద ధరించే విభూతి రేఖలైనా, లింగం మీద ఉన్న రేఖలైనా, మధ్యలో ఉన్నటువంటి రేఖకు మాత్రం ఎర్రటి బొట్టు పెట్టి గుర్తించారు. ఎందువల్లంటే యోగం చేయడం వలన తెలియబడేది శరీరంలోని రెండవ ఆత్మే కాబట్టి మనము మన ధ్యాస రెండవదైనటువంటి మధ్యాత్మ మీదనే పెట్టాలి అన్న ఉద్దేశము. అక్కడ మనం ఎన్ని ఆరాధనలు ఆత్మ గురించే చేయవలసి ఉంటుంది. అంటే ఎంతకాలం యోగం చేస్తే అంత జ్ఞానాగ్ని లభించి కర్మ కాలిపోతూ ఉంటుంది. బ్రహ్మయోగ విధానంలో జీవునికి ఆత్మే దైవంగా ఉంది. జీవునికి 3వ ఆత్మైన పరమాత్మతో ఏ సంబంధము ఉండదు. మనకి దేవాలయాల్లో ఉండే పద్ధతులు కానీ, సందేశాలు కానీ, ఆరాధన వివరాలు కానీ, యోగ పద్ధతులు కానీ అన్నీ కూడా ఆత్మను సూచించడానికి అని తెలుసుకోవాలి. భక్తులు ధరించే నామం కానీ, బొట్టు కానీ, అట్లే పూజా విధాన అర్థాలు కానీ అన్నీ రెండవదైన ఆత్మను తెలుసుకోవడానికే నిర్మించబడ్డవేనని మనం తెలుసుకోవాలి. ఎన్నో ఆరాధనలు, ఆచరణలు, అర్థములన్నీ మన దేహంలోని ఉన్న ఆత్మ కోసమే. పెద్దలు తత్వరూపాల్లో పాటలుగా, పద్యాలుగా చెప్పినవన్నీ కూడా, చెప్పిన జ్ఞానమంతా కూడా ఆత్మను గురించే చెప్పారు. పరమాత్మ యొక్క వివరం ఎవరికి కూడా తెలియదు. పరమాత్మ వివరం ఏమాత్రం ఎవరికి తెలియదు. ఏ శాస్త్రాలు కూడా తెలపలేవు. పరమాత్మ బ్రతికిన ఎవరికి తెలియదు. బ్రతికున్నవాడు ఎవడు కూడా తెలుసుకునే అవకాశం లేదు. కావున మనం ఎంత చెప్పుకున్నా రెండవదైన ఆత్మకేనని తెలియాలి. అది ఆ విధంగా భగవంతుడు జీవాత్మ ఆత్మల చావు పుట్టుకల సమస్య తెలిపిన భగవంతుడు ఆ తర్వాత ఏం చెప్పాడంటే, కర్మ విషయాలను తెలపడానికి పూనుకొని సుఖ దుఃఖే సమయకృత్వ అనే శ్లోకాన్ని మొదలుపెట్టాడు. అయితే ఆ శ్లోకము వెంటనే కనిపించకుండా 7 శ్లోకాల తర్వాత కనిపిస్తూ ఉంది. మధ్యలో ఏం చేశారంటే కొందరు 7 శ్లోకాలు తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు ఏంటంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొందరు పెద్దలు మాది కూడా కొంత ఉంటే బాగుండన్న ఉద్దేశంతో వాళ్ళ స్వబుద్ధిని వాడుకొని ఏం చేశారంటే, సంస్కృత పాండిత్యం కలిగి ఉన్నందువల్ల వాళ్ళు కొన్ని శ్లోకాల మధ్యలో ఇరికించారు. అవి వీటితో పాటు కలిసిపోవడం వల్ల ఏనాడో ఎవరు కూడా వాటిని గుర్తించలేనంతగా అయిపోయింది. స్వామివారు తెలియజేసినటువంటి 4 సూత్రాల ప్రకారంగా చూస్తే ఈ 7 శ్లోకాలు శాస్త్రబద్ధమే కావు. కాబట్టి అవి కల్పిత శ్లోకాలు. శాస్త్రబద్ధం కానివని ఎట్లా నిర్ణయిస్తున్నారు మీరని కొందరు అడగొచ్చు. దానికి స్వామివారు ఏమన్నారంటే, శాస్త్రం ఎప్పటికీ కూడా ఖండించబడదు. ఈ శ్లోకాల్లో ఏం చెప్పారంటే, యుద్ధం చేయటం స్వధర్మము అని చెప్పారు. కర్మయోగం 35వ శ్లోకంలో చూస్తే స్వధర్మం అనేది సొంతమైన ఆత్మధర్మము, పరధర్మం అని అంటే ఆత్మ కంటే వేరైన ప్రకృతి ధర్మం అని అక్కడ తెలియజేశారు.
యుద్ధం చేయట ప్రకృతి విషయమే కానీ ఆత్మ విషయం కాదు. ఆత్మ విషయాలే ధర్మాలు. కాబట్టి యుద్ధం అనేది స్వధర్మం కానే కాదు. ఆత్మాచరణ చేస్తేనే స్వధర్మం అవుతుంది. కులాలు జాతులను బట్టి స్వధర్మాలు అని నిర్ణయించి చెప్తే అది ఆత్మజ్ఞానానికి అసలు పెట్టినట్లు అవుతుంది. వాటి విషయం ఇంకా రాబో అధ్యాయాల్లో స్వామివారు బాగా వివరంగా తెలియజేశారు. మనకు భగవద్గీతలో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అనే 4 వర్ణాల గురించి అస్సలు చెప్పనే లేదు. కాబట్టి క్షత్రియులనే పేరు పెట్టి చెప్పిన శ్లోకాలు కల్పితాలు. వాటి యందు ఆత్మజ్ఞానపరమైన విషయాలు అసలు లేవని మనం గ్రహించుకోవాలి. పుణ్యము అనుసరించి స్వర్గం అన్నది ఉంటుంది, కానీ యుద్ధమును అనుసరించి స్వర్గం ఉంటుంది అంట శాస్త్రబద్ధం కాదు. అంతే కదా, పుణ్యం చేసుకుంటే స్వర్గం పోతాడు, అంతేగాని యుద్ధం చేస్తే స్వర్గం ఎట్లా పోతాడు? యుద్ధం రక్తపాతం హింసతో కూడుకున్నది. అక్కడ పాపం వచ్చినప్పుడు నరకానికి పోతాడు. కానీ అది శాస్త్రబద్ధం ఏ విధంగా అవుతుంది? అలా చెప్తే ఏమవుతుందంటే కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకమవుతుంది. కాబట్టి 7 శ్లోకాలు కల్పిత శ్లోకాలని గుర్తుపెట్టుకోవాలి. స్వామివారు తెలియజేశారు ఆ విధంగా. ఇలాంటి కల్పిత శ్లోకాలు గీతలు అక్కడక్కడ ఉన్నాయి. కాబట్టి వాటిలో ఉన్న దోషాలని తెలియజేసి వాటన్నిటిని తొలగించి అశాస్త్రీయమైన వాటిని కూడా తొలగించి స్వచ్ఛమైన భగవద్గీతను స్వామివారు మనకి అందించారు. కాబట్టి తర్వాత వచ్చే 7 శ్లోకాలను వదిలిపెట్టేసి 38వ శ్లోకము చదువుకుంటూ బాగుంటుంది. అది వచ్చే వారం తెలుసుకుందాము. ఇంతవరకు ఇక్కడ ఆపేద్దాం, మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.